హైదరాబాద్ ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ను సిపి ఆనంద్ వివరించారు. గత ఏడాది వరకు సిటీలో 17 నుండి 18 కిలోమీటర్ స్పీడ్ ఉండేదని ఇప్పుడు 24 నుంచి 25 వరకు యావరేజ్ స్పీడ్ పెరిగిందన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎంతో కష్టపడితే ఈ ఫలితాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. రోజుకు 1600 వాహనాలు పెరుగుతున్నాయన్నారు. ఒక్క రోజుకు 3 కమిషనరేట్ పరిధిలో 91 లక్షల వాహనాలు రోడ్డుపై ఉంటున్నాయని తెలిపారు. ఆపరేషన్ రోప్ వల్ల మంచి ఫలితాలు వచ్చాయని, ఇంకా దాన్ని బలోపేతం చేస్తామని వెల్లడించారు. చీఫ్ జస్టిస్ కానివ్వండి, గవర్నర్ కానివ్వండి, వారి మూవ్మెంట్స్ కూడా బయట నుంచి వచ్చే విఐపీస్ కూడా వస్తుంటారు. వారి కోసం కూడా మేము ఒక పథకం ప్రకారం ఒక ప్రణాళికబద్ధంగా విఐపీ మూవ్మెంట్స్ మేనేజ్ చేయడంతో దాదాపు సిగ్నల్స్ ఏవైతే మాన్యువల్ మోడ్లో నడిపేయవలసి వస్తుందో విఐపీ మూవ్మెంట్ అప్పుడు అది తగ్గించి జస్ట్ 15%కి తగ్గించారు. అంటే 85% ఆఫ్ ద టైమ్ సిగ్నల్స్ ఇప్పుడు